ఎన్ని నిర్ణయాలు తీసుకున్నారంటే దానికి ఎదురు లేదు. జగదేగుడు అతుల సుందరి తీసిన తర్వాత 2, 3, 4 ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది. అది ఆయన గొప్పతనానికి, ఆయన మంచితనానికి నిదర్శనం. దీన్ని కాంట్రడిక్ట్ చేస్తూ మాట్లాడతానండి. దీన్ని నేను పూర్తిగా ఒప్పుకోనిది. నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత దత్తు గారి మాటలో కానివ్వండి, ఇతర సీనియర్ ప్రొడ్యూసర్ మాటలో కానివ్వండి, మా రాఘవేంద్ర గారి మాటల్లో కానివ్వండి, నందమూరి తారక రామారావు గారు ఆ మహానటుడు ప్రొడ్యూసర్కి ఎంత విలువ ఇస్తారు, వాళ్ళు ఎంత బాగా చూసుకుంటారు, ఒక బిడ్డల్లా చూసుకుంటారు. చిన్న వయసులో వచ్చేటువంటి కాలేజీ స్టూడెంట్గా వచ్చేటువంటి అశ్విన్ దత్ గారు మొట్టమొదటిగా సినిమా తీయాలి రామారావు గారితో అంటే ఆయన బచ్చాగాడి నువ్వేంటి నాతో సినిమా తీసేది అని అనలా. ఆయన ఈయనలో ఉండేటటువంటి ఆ ఎంతూజియాజం, చెయ్యాలన్న తపన ఆయనకి గ్రహించి అలాగే తప్పకుండా చేద్దామంటే ఒక బిడ్డలాగా వాత్సల్యం చూపించారు. ఆ చూపించడం, సినిమాలు తీయటం, ఈయన ప్రొడ్యూసర్ని చేయటం కాకుండా ఆయన చూపించిన ప్రేమకి ఆయన బ్యానర్ వైజయంతి మూవీస్ అనే బ్యానర్కి రామారావు గారు ఊదింది పెట్టారంటే ఈయన హీరోలకు ఇచ్చేటటువంటి తండ్రి లాంటి ఆయనకి ఇచ్చిన విలువ, ఆయన వీళ్ళ బిడ్డలాగా చూసుకున్న విలువ, ఇవన్నీ వింటుంటే మాలాగా వచ్చే వాళ్ళకి మేము ఎంత ఇదిగా ప్రొడ్యూసర్లు గౌరవించుకోవాలని ఆయన నుంచి మేము నేర్చుకున్నాం. అంటే కాబట్టి నేను కూడా నా ప్రొడ్యూసర్స్కి అంత విలువ ఇచ్చి, వాళ్ళు లేకపోతే నేను లేను కదా. నాలో ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత యాస్పిరేషన్స్ ఉన్నా, ఎంత కష్టపడే మనస్తత్వం ఉన్నా సరే ఆ వేదికనివ్వాలి కదా. అలా ఇచ్చేవాళ్లే తల్లిదండ్రులు, వాళ్లే దర్శక నిర్మాతలని మనస్ఫూర్తిగా నేను నమ్మే ఆంజనేయ స్వామి సాక్షిగా నేను నమ్ముతాను. అందుకే వాళ్ళకి విలువిస్తాను. నాకు వాళ్ళ ఈ పొజిషన్లో ఉండడానికి కారణం అడవి రాముడు, ఎన్టీ రామారావు. ఆయనతో 12 సినిమాలు చేశాను. బాబాయ్ బాబాయ్ అని పిలుస్తాను. ఇలాంటి హిట్స్ ఈయనతో 14 చేశాను. అందులో ఎప్పుడు అందాలలో అహో మహోదయం అంటే గుర్తుకొస్తూ ఉంటుంది. గుర్తుకొచ్చి వాళ్ళిద్దరూ ఆ పైనుంచి అమ్మాయి రావటం, ఈయన గైడ్గా రావటం. అందులో పర్టికులర్గా హైలైట్ ఇళయరాజా గారి హ్యాట్స్ ఆఫ్ అనిపిస్తుంది ఏంటంటే, ఒక దండకం లాంటిది జై చిరంజీవి అని ఒక పాటలాగా చేసి అందులో, ఎందుకంటే హీరో అనేవాడు గబుక్కున వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఒక పాటలో పిల్లలు పాడుతూ ఉంటా ఆంజనేయ స్వామి జై చిరంజీవి అని, మనిషి పేరు కూడా చిరంజీవి కనుక, ఆంజనేయ స్వామి చిరంజీవి కనుక జై చిరంజీవి పాడుతూ ఉంటాం. ఎట్రకట్లో మంచు కొండల్లో స్కేట్ అవటం, గిట్ అవటం, స్కీయింగ్ చేయటం అంత తేలిగ్గా మొక్క దొరికేసినా, పైగా అట్నుంచి ఆవిడ రాబోతుంది. సో అంతమంది రావటం చూపించాం. ఆ ఫస్ట్ టైం కలవటం, అక్కడ కలవటానికి ఇంత శ్రమ పడితే వాళ్ళ కోసం ఒక దేవకరిని కలవటం అనేది మ్యూజిక్ కానీ ఒకళ్ళనొకళ్ళు చూసుకోకుండా టోటల్గా జరగదు. మొత్తం ఒకే చోట ఉంటాం, బట్ హైడ్ అండ్ సీక్ లాగా ఉంటుంది. ఎవరు ఒకళ్ళొకరు కలుసుకొని చూసుకోరు, కానీ ఆ పాటలో ఇద్దరి మధ్య ఒక లవ్ స్టోరీలా తీశారు. అలాగే ఇందులో వర్క్ చేసినటువంటి గ్రేట్ టెక్నీషియన్స్ లైక్ ఇళయరాజా గారు, రాజు సుందరం గారు, విన్సెంట్ గారు, వాళ్ళ గురించి ప్రకాష్ గారు, విన్సెంట్ గారు 8th ఫ్లోర్ బిగ్గెస్ట్ ఫ్లోర్ ఏషియాలో వాణి స్టూడియోలో. న్యాయంగా అయితే కాశ్మీర్ ఎక్కడికో వెళ్ళి తీయాలి, అవసరం లేదు, విల్ క్రియేట్ అంటే సబ్జెక్ట్ అయిన తర్వాత విన్సెంట్ గారు ఎక్కడ మహానుభావుడు, ఒక్క గ్రాఫిక్ షాట్ లేదమ్మా. 8th ఫ్లోర్ సరే, మెగా ప్రొడ్యూసర్, మెగా హీరో, అప్పటికి మెగా సూపర్ ఫస్ట్ సుప్రీమా దత్కార్ ప్రొడక్షన్ అంటే 8th ఫ్లోర్ ఫుల్గా మంచుకొండలాగా చేసేస్తామని చలంగారు కదా ఆర్ట్ చేస్తే, ఈయన ఒక్కో షాటుకి విన్సెంట్ గారు షాట్ చెప్పిన తర్వాత ఆయన పని ఏదో ఆ పాలిథిన్ పేపర్ తీసుకుని కెమెరా ముందు పాలిథిన్ పేపర్ అలా పెట్టి, అదే చిన్న మంచు గుహలాగా ఆ పక్కన చిన్న వ్యాజలను తీసుకుని లెన్స్కి ఎడ్జెస్లో
కదా బాబా గ్లో రావడం Glow కోసం రావడం. వ్యాజిన్ పూసి చేసేవాడు. అది నేకెడ్ అయితే చూస్తే ఏంటది ఆయన ఇలా చేసుకుంటున్నారని. బట్ కెమెరాలు చూస్తే అప్పుడు ఇంకోటి లేవుగా మన మానిటర్లు కూడా monitors లేవు. లేవు. అవును. వాళ్ళు చూస్తుంటే ఇది ఒక అద్భుతమైన మంచు గుహలో నుంచి కెమెరా పెట్టి ముందుకు ట్రావెల్ అవుతున్న ఫీలింగ్ ఇచ్చేవాడు. అత్యద్భుతం అట్లా. అండ్ అన్నిటికీ మించి శ్రీదేవి టోటల్గా ఇంకా ఇక్కడ ఉండటం లేదు, వాళ్ళ నాన్నగారు పిలిచారు కాబట్టి లిబరలైజ్ అయ్యి వెళ్ళిపోతుంది పైకి. అది మేము పెట్టిన హట్ ఏదైతే ఉందో అది ఓపెన్ అయ్యి అందులోంచి ఆ అమ్మాయి పైకి వెళ్ళిపోవడం చూస్తుంటే ఈ రోజుల్లో ఆ షాట్ తీయాలి అంటే ఎన్ని కోట్లు ఖర్చు అవుతుందో నాకు తెలియదు, కానీ దానికి ఆయన నో టైం మార్నింగ్ స్టార్ట్ చేసి ఈవినింగ్ లోపలికి తీశారు. ఇప్పటికీ ఆ షాట్ అత్యద్భుతమైన షాట్. రేపు 9వ తారీఖు అందరూ చూస్తారు ఇది. అలాంటి కొన్ని విజువల్ వండర్స్ గ్రాఫిక్ లేకుండా చేసినటువంటి ఎన్నో షాట్స్ ఉన్నాయి. సూపర్ సార్. అలాగే రాజు సుందరం మాస్టర్ గురించి ప్రభుదేవ సడన్గా ఒకసారి సుందర మాస్టర్ పని అసిస్టెంట్గా వచ్చాడు ప్రభుదేవ. పని నుండి వెళ్ళాల్సి వస్తే అబ్బని తీని తప్ప ఒట్టి ప్రభుదేవాన్ని పెట్టి మనం లైట్గా అవును లైట్ మూమెంట్స్ ఉండాలని చెప్పి రిహార్సల్ చేసి ప్రభుదేవ ఫస్ట్ సాంగ్ అప్పని తీని తప్ప. అందరూ ఒకసారి వచ్చేటారు, సుందర మాస్టర్ వచ్చేటారండి. బెంగళూరు రేస్ కోర్స్ దగ్గర ఆయన కనిపించాడు కదా, అప్పుడు లేడా? లేదు, అక్కడ ఉన్నారు. ఫస్ట్ తోట ఉందే, అవును, అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఓకే, గ్రీన్ హౌస్, గ్రీన్ హౌస్ ఆ రెడ్ శారీ కట్టుకుని అక్కడ ఉన్నారు. ఎక్కడో ఒక కపుల్ ఆఫ్ డేస్ వచ్చేసాయని అబ్బాయికి ఇచ్చారు. వీడు చాలా బాగా చేశాడు. అంటే తన మీద నాకు చాలా నమ్మకం అండి. దీనికంటే ముందు లంకేశ్వరుడు అనే సినిమా, ఆ తర్వాత రాజా విక్రమార్క, ఈ సినిమాలప్పుడు తను చాలా చిన్న కుర్రాడు. నేను వాడిని నిశ్చితంగా చూస్తుంటే అద్భుతమైన టాలెంట్ అనిపించింది. వాడితోటి మనం చేయించుకుంటే మనం కొత్తగా కనబడతాం. అంటే ఓల్డ్ వైన్ అండ్ న్యూ బాటిల్ అనిపించింది నాకు. ఎప్పుడు అలాగే చేస్తుండేవాడు, ముఖ్యంగా డ్యాన్సుల విషయంలో. అలా చేసిన తర్వాత సార్ అటు చిన్నవాడు సార్, వాడికి ఏం తెలుసు సార్ అని సుందరం మాస్టర్ అనేవాడు. లేదు మాస్టర్ వాడిని పెట్టండి అని చెప్పేసి, వాడికి వీసా కూడా రాని అంత చిన్నవాడు, 16 ఏళ్ల వయసు. అప్పుడు నేను మలేషియా తీసుకెళ్ళి ఒక సాంగ్ ఇచ్చాను, ఇది స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్. అప్పుడు స్టార్ట్ అయింది. ఆ తర్వాత నుంచి 2-3 సినిమాలు ఇందా చెప్పానుగా, లంకేశ్వరుడు కానీ కానీ అయింది. ఆ తర్వాత ఇందులో అత్యద్భుతంగా చేశాను, కన్నడ మొగుడు చింపేశాడు. అట్లాగా అతని టాలెంట్ని ఫస్ట్ ఐడెంటిఫై చేసి ఎంకరేజ్ చేసింది. వాళ్ళ నాన్నగారు భయపడితే కూడా, సుందర మాస్టర్ భయపడితే కూడా నేను తనని ఎంకరేజ్ చేయడం జరిగింది. అందులో ఇంకా తర్వాత డైరెక్టర్ గారు వాళ్ళందరూ కూడా తనకి పుష్ ఇవ్వడంతో ఈ రోజున ప్రభుదేవ అంటే ఎక్కడో ఉన్నాడు. డాన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రభుదేవ ఈజ్ ఈక్వల్ టు డాన్స్ అలా అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. యాజ్ అ కొరియోగ్రాఫర్, డైరెక్టర్, హీరో ఎంతో ఎదిగాడు ఆయన కూడా. అంటే ఆ సినిమాలు అన్నీ చాలా మంచి మంచి చెప్పుకుంటాం, ఎన్ని కష్టాలు పడ్డారో చెప్పుకోవట్లేదు. ఇది మలేరియా రావడం, హాస్పిటల్, అది ఆ కష్టం కాదు. అన్ఫర్గెటబుల్ మూమెంట్స్ లో కష్టాలు కూడా. అంటే నవంబరు డిసెంబర్లో ఊటీలో చలి ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. అంటే మేమంతా మార్చి వెళ్ళాం సార్, సో మాకు తెలియదు నవంబర్ డిసెంబర్ కదా. డిసెంబరును నవంబర్లో వెళ్ళండి, మ్యూజిక్ రికార్డింగ్ వాయించాల్సి వస్తుంది పళ్ళతోటి. అండ్ అలాంటిది మిడ్ నైట్ పైన బట్టలు లేకుండా చిన్న గోచి కట్టుకుని ఆంజనేయం వేషం వేసుకుని ఒక ఫైట్ సీక్వెన్స్ తీశారు. ఆ చలిలో ఆ వేషం వేసిన తర్వాత ఒంటి మీద ఒక పూనకంలాగా వచ్చి ఏ మాత్రం చలి లేదు, ఏమీ లేదు, అంత బాగా చూసుకున్నారు. వెంటనే వేడి దుప్పట్లు కప్పేసేవాళ్ళు, చేసేవాళ్ళు. అండ్ చలిమంట వేసి కాచుకునేవాళ్ళు. ఇట్ ఈస్ నైస్. అన్ని రకాల మంచి మంచి. అసలు 35 ఏళ్ళు అయిందంటే అసలు నమ్మొద్దే అట్లా. అన్ని కంటికి గుర్తున్నాయి. అదే నన్ను ముందు మాట. అంటే మీ ఎవరికి కూడా అంత ఏజ్ కూడా కాలేదండి, అది ప్రాబ్లం. నీలాగా ఒక సుమకు తప్ప. రాఘవేంద్ర గారు, మీకేమైనా అన్ఫర్గెటబుల్ మూమెంట్స్ లేదంటే ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఇంకా ఒకటి గ్యారంటీగా చెప్పగలను, ఇలాంటి హిట్ మళ్ళీ రాదు. ఎన్ని పిక్చర్లని రావచ్చు కానీ. ఎందుకంటే చాలా సినిమాలు హిట్ అవుతున్నాయి, బట్ భయంకరమైన తుఫాన్లో చెట్లు విరిగిపోయి అన్ని థియేటర్లు మూసేసి మునిగిపోయి అన్ని థియేటర్లు మూసేస్తే జనం వెళ్ళట్లేదని చెప్పేసి తెచ్చినట్టు ఫైర్ ఇంజిన్ తెప్పించి నీళ్లు బయటికి తోడుతూ వీళ్ళు కుర్చీల మీద కాళ్ళు వేసుకుని కింద నీళ్లు సినిమా చూశారు, ఎంజాయ్ చేశారు. ఈ చరిత్ర మళ్ళీ ఇంతకన్నా ఎక్కువ డబ్బు రావచ్చు, కానీ తుఫాన్ కూడా రావాలిగా. తుఫాన్ రావాలి,
అదొకటే కాకుండా ఒక చోట శ్రీకాకుళంలో రాఘరావు ఎరగదీశారు మా బాస్ని సూపర్ అని. సూపర్ తీశారు. తమాషా ఏంటి, మా బాసుని ఎరగ తీసేశారు మీరు అని. నెక్స్ట్ ఏమన్నా సార్ మీకు విషయం తెలిసి చెప్పంటారా అంటుంది. ఏంటి ఈ సినిమా ఎవరైనా సరే 3 సార్లు చూడాలంటే అన్నాడు. 3 ఇంటి లెక్క 2 అనొచ్చు లేదా 10 అనొచ్చు. 3 ఇంటి లెక్క అంటే ఒకసారి మా బాస్ చిరంజీవి గారికి వస్తుంది చూడాలండి, ఒకసారి శ్రీదేవి ఎట్లా చేస్తుందో చూడాలి, ఒకసారి ఇద్దరు కలిసి ఎట్లా చేస్తారో చూడాలి. ఆడియన్స్లోకి వెళ్తే కానీ అసలు ఆ విషయం తెలియదమ్మా మనకి. నిజంగా ఇప్పుడు ఆలోచించి రేపు రిలీజ్ అయిన తర్వాత పాట చూడు యమహో కానీ దాన్ని చూస్తే ఎవరితో ఎగ్జాక్ట్లీ వాడు అంటే ఇప్పుడు రిలీజ్ అయ్యి ఇక్కడే కూర్చుని వాళ్ళు మాట్లాడటం కాదు, కామన్ మ్యాన్ ఏమనుకుంటున్నాడు. కామన్ మ్యాన్ హీరోని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాడు. అందుకనే ఫస్ట్ చిరంజీవిని చూడాలి ఒకసారి, తర్వాత శ్రీదేవిని చూడాలి ఒకసారి, ఇద్దరిని కలిపి చూడాలి ఒకసారి. ఆ యాంగిల్లో రేపు రిలీజ్ అయిన తర్వాత సో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాతో మీకు ఎన్ని మెమరీస్ అయితే ఉన్నాయో అన్ని మెమరీస్ ఈ సినిమాని చూసిన వాళ్ళకి కూడా ఉంది. వాళ్ళకి ఆ ఫ్యాన్ మూమెంట్స్ వాళ్ళు